గద్దల్ని గాలి కొదిలేసి పిచ్చుకల మీదకెక్కి ఊరేగుతారా? మన బ్యాంకులోళ్ళ అఘాయిత్యాల మీద ఎప్పటినుంచో పడిపోతున్న విమర్శ ఇది. మొండి బాకీలు మురిగిపోతున్నాయని, నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయని బీదరుపులు అరిచే ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ చేతుల్లో ఉండే గొప్ప గొప్ప బ్రహ్మాస్త్రాల్ని మాత్రం చిన్న మధ్యతరహా మనుషుల మీదకే ప్రయోగించడం మహా దారుణం. Securitization and reconstruction of financial assets and enforcement of security interest. క్లుప్తంగా అయితే సర్ఫేసి. అప్పు తీసుకున్న మనుషులు గాని, కంపెనీలు గాని తిరిగి వాటిని సకాలంలో చెల్లించనప్పుడు తనఖా పెట్టిన ఆస్తుల్ని, వస్తువుల్ని వేలం వేసి బాకీలు వసూలు చేసుకోవచ్చని చెప్పే ఒక బలమైన చట్టం. దీన్ని గనక తూచా తప్పకుండా అమలు చేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సిన అగత్యాలు ఏ బ్యాంకులకు పట్టవు. అయితే వేల కోట్లు అప్పు తీసుకుని తప్పించుకు తిరుగుతున్న పెద్ద గద్దల్ని వదిలిపెట్టి లక్షన్నర అప్పు తీసుకున్న చిన్న చిన్న పిచ్చుకల మీదే ఈ సర్ఫేసీ చట్టాన్ని ప్రయోగిస్తున్న దాఖలాలే ఎక్కువ. మరీ ముఖ్యంగా చిన్న మధ్యతరహా పరిశ్రమల మీదకే బ్యాంకులోళ్లు దాడి చేయడం కనిపిస్తుంది. కంతుల వారి చెల్లింపులాగిపోయిన 90 రోజుల్లో ఓవర్డ్యూగా మారిపోవడం, మరో ఏడాది తర్వాత మొండి బకాయిగా పరిగణించడం, అక్కడ్నుంచి 60 రోజుల్లోగా బకాయిదారుడికి నోటీసులు ఇవ్వడం బ్యాంకులు పాటించాల్సిన సంప్రదాయం. అంటే 17 నెలల పాటు ఎటువంటి చర్యలు తీసుకునే వెసులుబాటు లేదు. అయితే అటువంటి ఓపికలు మన బ్యాంకులోళ్లకు ఎక్కడున్నట్టు? ఒకవేళ ఉన్నా వందలు వేల కోట్లు తీసుకుని పరారైపోయిన పెద్ద తలకాయల్ని సమయస్ఫూర్తితో వదిలేస్తారు. ఇవాళేదో పార్లమెంటులో అప్పు వసూళ్ల బిల్లంటూ మళ్లీ ఒక హడావుడి. బ్యాంకు లోన్లు తీసుకుని నొక్కేసి అడ్డంగా బుక్ అయిపోయిన వాళ్ళెవరన్న లెక్కలు ఈ గవర్నమెంట్ పెద్దోళ్లకు తెలీదంటే మన చెవుల్లో క్యాబేజీలు పెట్టేయడమే. లక్షలనే మాటకే ఆ బ్యాంకుల అప్పుల డిక్షనరీల్లో స్థానం లేదు. ఆ చిన్నప్పుల మాటలు అటుంచితే కోట్ల మూటల్ని సర్దేసుకున్న కార్పొరేటోళ్ల సంగతులు చూద్దాం. 2013, 14, 15 సంవత్సరాల్లో బ్యాంకులు అక్షరాల 1,14,000 కోట్ల అప్పును రాని బాకీల కింద రాసేసుకుని చేతులెత్తేశాయి. ఇదంతా జనం డబ్బు, డిపాజిట్ల రూపంలో జమేసుకున్న సొమ్ము. 2016 సంవత్సరంలోనే ఘనమైన మన ప్రభుత్వ రంగ బ్యాంకులు 60,000 కోట్ల రూపాయల్ని రిటర్న్ ఆఫ్ చేసేసిన అధికారిక లెక్క. ఇవాళ బ్యాంకులకు రావాల్సిన సొమ్ము అక్షరాల 8 లక్షల కోట్ల రూపాయల పైనే. ఇప్పుడు కొత్తగా పార్లమెంటు గుమ్మం దాటొస్తున్న ఈ చట్టం ఈ బ్యాంకులకు తమ అప్పులు వసూలు చేసుకోవడానికి కోరల్నిస్తుందంటూ ప్రభుత్వం మాత్రం తమకేసుకుంటోంది. మన ఎంపీలు, మంత్రులు, రాజకీయ నాయకుల్లో బ్యాంక్ అప్పుల్ని ఎగేసిన వాళ్ళు ఎంతమంది? వాళ్ల మీద కేసులేమయ్యాయి? చిట్టాలు తీస్తే చాలా మంది చీటీలే చిరిగిపోతాయి. తప్పుడు పత్రాలిచ్చి అప్పు తీసుకున్నోడు ఎగ్గొడితే అటువంటి పత్రాల మీద అప్పులిచ్చిన బ్యాంక్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకున్న కేసులెన్ని? ఎగ్గొట్టినోళ్లంతా కాలర్లెగరేసి తిరుగుతుంటే ఎవడాపగలుగుతున్నాడు? ఏలిన వాళ్లకు చిత్తశుద్ధులు లేకపోతే ఇటువంటి రికవరీ బిల్లులు ఎన్నొచ్చినా ఆ పాత బూజు పట్టిన చట్టాల చెంతన చేరిపోతాయే తప్ప ఉపయోగమే లేదు.